ప్రజలు ఈ పండుగ రోజున రంగుల పొడిని కానీ రంగులతో కలిపిన వాటర్ని కానీ ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ముందుగా హోళిక గురించి తెలుసుకోవాలంటే హిరణ్యకశ్యపుని భక్త ప్రహ్లాదుని కథని తెలుసుకోవాలి. పూర్వం హోళిక అనే రాక్షసి హిరణ్యకశ్యపుని చెల్లెలుగా ఉండేది. అయితే హిరణ్యకశ్యపుడు బ్రహ్మ ద్వారా పొందిన వరంతో అతనికి అస్త్రశస్త్రములతో కానీ పగలు కానీ రాత్రి కానీ పైన కానీ ఆకాశమునందు కానీ మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ మరణం లేకుండా వరం పొందుతాడు. అయితే హిరణ్యకశ్యపునికి ఈ వరం వచ్చిన తర్వాత అతడే దేవుడు అన్నట్టుగా పూజలు అన్నీ అతనికే చేయాలని మరియు ఏ దేవుడిని పూజించవద్దని ఆదేశాలు చేస్తాడు. ప్రజలు దాన్నే పాటిస్తారు. కానీ అతనికి కొడుకైన భక్త ప్రహ్లాదుడు మాత్రం వాటిని పాటించడు. అతడు విష్ణు భక్తునిగా ఉంటాడు. విష్ణువుని పూజించడం చేస్తూ ఉంటాడు. అది హిరణ్యకశ్యపునికి నచ్చక అతనికి చాలా శిక్షలు విధిస్తాడు. ప్రజలు అందరూ హిరణ్యకశ్యపుని పూజించి తన సొంత కొడుకైన ప్రహ్లాదుడు అతన్ని పూజించకపోయేసరికి అతనికి అహంకారంతో కోపం వస్తుంది. భక్త ప్రహ్లాదుడిపై చాలా శిక్షలు విధిస్తాడు. ముందుగా ఏనుగులతో తొక్కించాలని చూస్తే అతనికి ఏమీ కాదు. తర్వాతగా విషసర్పాలను అతడు ఉన్న రూమ్లో వేసి అతన్ని బంధించిన అతన్ని ఏమీ చేయవు. విషాన్ని ప్రహ్లాదుడికి పెట్టినట్టయితే అది అమృతంగా మారుతుంది. సముద్రంలో పడవేసినా తిరిగి వస్తాడు. ప్రహ్లాదుడిని చంపేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. చివరగా హోళిక అనే రాక్షసి హిరణ్యకశ్యపుని చెల్లెలుగా ఉంటుంది. అయితే ఇక్కడ హోళిక గురించి చెప్పుకోవాలి. తనకి మంటలలో కాలని శాలువా అనేది ఉంటుంది. అయితే హిరణ్యకశ్యపుని ఆదేశం మేరకు తన చెల్లెలు అయిన హోళిక భక్త ప్రహ్లాదుడిని మంటలలోకి తీసుకెళ్తుంది. అప్పుడు ప్రహ్లాదుడు విష్ణువుని పూజిస్తాడు. అందువలన ఆ శాలువా అనేది హోళికను రక్షించకుండా ప్రహ్లాదుడిని రక్షిస్తుంది. అందుకే పండుగని చెడుపై మంచి సాధించిన విజయంగా హోళీ అని పిలుస్తాం. భగవంతుడు విష్ణువు నరసింహ అవతారంలో సగం మనిషి సగం సింహం అంటే జంతువుగా కాకుండా మనిషిగా కాకుండా వచ్చి సంధ్యా సమయంలో అంటే పగలు కాదు రాత్రి కాదు ఆకాశంలో కానీ భూమిపైన కానీ కాకుండా కడప పైన అస్త్రాలతో కానీ లేదా శాస్త్రాలచే కానీ కాకుండా తన యొక్క వేరి గోర్లతో హిరణ్యకశ్యపుని చంపుతాడు.